రాజాబాబు జగన్ బాబు చాలా బాగా చేస్తున్నారండి. కానీ ఎన్నాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే పొద్దునే వెళ్ళి పంచాయతీ దగ్గర బుక్కులు లైన్ లో పెట్టి పెన్షన్ తీసుకునేవారండి. ఎండలో ఉండి అలా కూడా ఆ రోజు అవ్వకపోతే మరుసటి రోజు తీసుకునేవారు. ఇప్పుడు అలాగైతే కాదండి. ఇప్పుడు జగన్ బాబు ఎమ్మెల్యే గారు రాజాబాబు గారు చక్కగా చేస్తున్నారు. ఎవరైనా సరే పెన్షన్ కి తెల్లారకుండా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి వాళ్ళ పెన్షన్ కొడుకైనా ఒక రోజు లేట్ చేస్తాడేమో కానీ మన జగన్ బాబు గారు అసలు లేట్ చేయట్లేదు. 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ చేతిలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు అవసరంగా చేస్తుంది. అందరూ చాలా తృప్తి పడి సంతోషంగా ఉన్నారు. మళ్ళీ 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 మన రాజాబాబు మన జగన్ బాబు పరిపాలన చేయాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటానండి. మరి జగన్ గారు అనేది చాలా బాగా చేస్తున్నారు. రాజా గారు బాగా చేస్తున్నారండి. కొడుకులు చూడలేనప్పటికల్లా మరి అంత ఇదిగా కట్నా కొడుకులే మరి జగన్ గారు అంత ఇదిగా మరి నెల రాబోతులాడికి మరి ఇంటికి పట్టుకు పెన్షన్ ఇస్తున్నారండి. మరి రాజా గారు జగన్ గారు పరిపాలన చూసుకోక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. స్కూల్ ఏంటి, హై స్కూల్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి చాలా బాగా కట్టారు. జగన్ పరిపాలన రప్పించుకుంటే మనం ఎలకాలం తోడుగా నేరుగా ఉంటాడు జగన్. మాకు మళ్ళీ మళ్ళీ జగన్ గారు రాజా గారే రావాలని కోరుకుంటున్నాం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అధికారులకు, వెలుగు సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరికీ శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పటికే కాలాతీతమైంది. చాలామంది రేపు శివరాత్రి పూజ అడవుల్లో ఉంటారు. కాబట్టి ఎక్కువసేపు ఈ సభను నడిపించడం కంటే నేను 2-3 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత మన శాసనసభ్యుడు రాజా మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు పదే పదే స్థానికత అనేటటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. స్థానికత అంటే ఏంటి మీకు తెలుసా? పూర్తిగాను ఎవరు స్థానికులు ఎవరు కాదు. ఈ రాజానగర్ నియోజకవర్గాన్ని జక్కంపూడి కుటుంబం నుంచి విడదీసి మీరు చూపించగలరా? ఇవాళ జక్కంపూడి రాజా శాసనసభ్యుడిగా రాజానగర్ నియోజకవర్గానికి రావటం కాదు, ఈ ప్రాంతానికి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నా భర్త అయినటువంటి జక్కంపూడి రామ్మోహన్ గారు సుపరిచితులు. ఇక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఆయన వచ్చి నిలబడినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అవి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలకు తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ యుగోస్లేవియా నుంచి వచ్చినటువంటి మదర్ తెరిసా భారతదేశంలోని పిల్లలకి నేల మీద అక్షరాలు దిద్దటం నేర్పింది. ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఎన్నో సేవలు అందించి మదర్గా కీర్తింపబడ్డది. ఆవిడ సేవలు భారతదేశం మాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్పగలదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. ఇవాళ సరాద్దర్ కాటన్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకు ఆనకట్ట కట్టి మన ప్రాంతం సస్యశ్యామలం అవటానికి ఆయన ప్రయత్నం చేస్తే సరాద్దర్ కాటన్ గారికి మనకి సంబంధం లేదని మనం చెప్పగలమా? అవివేకంగా ఏదో ప్రజలు వింటున్నారు కదా, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి మాట్లాడటం మీ మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. డొక్కా సీతమ్మ గారి పేరు తలుచుకోవటానికి కూడా మీకు అర్హత లేదు. పట్టడన్నం పెట్టి డొక్కా సీతమ్మ గారు గొప్పవాడైందని చెప్తారు. నిరంతరం పెట్టింది ఆవిడ. 4 రోజులు పెట్టి ఎగ్గొట్టలేదు, లేకపోతే అబద్ధాలు చెప్పలేదు. రోజు పెట్టింది. అటువంటి మహాతల్లుల పేరు తలిచి ఆవిడ అటువంటి వాళ్ళ పేర్లని మనం కల్మషం చేయటం తగదు అని చెప్పేసి హితవు పలుకుతున్నాను కొంతమంది పెద్దలకి. ఏదో మాట్లాడుతున్నాం జనం వింటున్నారు కదా అని చెప్పేసి అనుకుంటే అది సరైనటువంటి విధానం కాదు. మీరు చేసేటటువంటి పనులు ఏంటన్నది ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎవరైనా సరే మానవ సేవే మాధవ సేవ అన్నారు, కానీ మాధవ సేవే మానవ సేవ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. ఎవరైతే మానవ సేవ చేస్తారో అదే మాధవ సేవ అనేది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోట్లు ఖర్చు చేసి గుళ్ళు కట్టింతురు కూడు లేని వారి గోడు వినరు.
పాప మెల్ల చేసి పట్టి పూజలు చేయ ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ అన్నాడు ఒక కవి. అందుచేత మనం ఎన్ని గుళ్ళు కట్టేసినంత మాత్రాన్ని పక్కవాడు బాధపడతా ఉంటే మనం నాటకాలు ఆడుతూ, ఇంతకుముందే కొండపల్లి దుర్గారావు గారు చెప్పారు, హాస్పిటల్కి ఆర్పాటంగా తీసుకెళ్ళి హాస్పిటల్స్లో విడిచిపెట్టి వెళ్ళిపోవటం సేవ కాదు. వాడి కష్టం ఏంటో గుర్తించడం అనే సేవ, వాడు ఆరోగ్యవంతుడు అయ్యే విధంగా చూడటం అనే సేవ. మేము ధర్మబద్ధంగా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే ఎవడైనా నేను ధర్మబద్ధంగా సంపాదించట్లేదని ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చెప్తాడా, ఎప్పుడైనా చెప్తాడా అని ప్రశ్నిస్తున్నాను. ఎవడో చెప్పడు. ప్రతి ఒక్కడో నేను స్మగ్లింగ్ చేసేవాడు కూడా నేను ధర్మబద్ధంగానే సంపాదిస్తున్నానని చెప్తాడు తప్ప మామూలుగా సంపాదిస్తున్నానని ఎవడో చెప్పడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రైతు బిడ్డే, రైతు కష్టం తెలిసినటువంటి వ్యక్తులే. రైతుల గురించి మళ్ళీ మళ్ళీ ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రైతు కుటుంబం నుంచే వచ్చాం మేము. రైతు కష్టసుఖాలు తెలుసు. రైతుల్ని ఎలా పరిపాలించాలి, మహిళలను ఎలా చూసుకోవాలి, లేదా విద్యార్థులను ఎలా చూసుకోవాలి, కార్మికులను ఎలా చూసుకోవాలి అన్నది ప్రతి ఒక్క విషయం తెలిసినటువంటి కుటుంబం జక్కంపూడి కుటుంబం. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని ఎలా చూడాలి, లేకపోతే ఏ వర్గాన్ని ఎలాగా చూసి వారికి న్యాయం చేయాలి అనేది తెలుసును అని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇవాళ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చారు, మనకి ఒక గ్యారంటీ కల్పించారు ప్రతి కుటుంబానికైనా. ఎందుకంటే మనకి ఏ కష్టం ఉన్నా ఆ కష్టానికి సంబంధించి ఒక పథకం అంటూ ఏర్పాటు చేశారు. మనకి ఇవాళ ఈ నియోజకవర్గంలో 20,000 పైచీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. 1,200 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. మరొక 1,200 కోట్లు అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా చూపిస్తాం, ఈ అభివృద్ధి చేసాం, ఈ సంక్షేమం చేసాం అని చెప్పేసి చూపించగలిగిన సత్తా ఒక వైసీపీ పార్టీకి మాత్రమే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మరింత మంచి సంక్షేమ పథకాలతోటి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతోటి మీ ముందుకు రావటం జరుగుతుంది. మీ అందరూ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాజాని, అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుని అందరితోటి కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ మనం 4వ విడత ఆసరా తీసుకుంటున్నాము. గతంలో లాగా చెప్పని ఏ మాట విడిచిపెట్టకుండా మాట తప్పని మడం తిప్పని యోధుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి సంక్షేమ పథకాన్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చారు. 632 సంక్షేమ పథకాలను అనౌన్స్ చేసి ఒక్క పథకాన్ని కూడా సరైనటువంటి విధానంలో అమలు చేయలేనటువంటి దద్దమ్మ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు, ఏమీ లేవు. ప్రతి ఇంటికి ఎవరైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా నమ్మి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అబద్ధాల కోరుగా ఇవాళ చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది గమనించి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏంటన్నది మీరందరూ గమనించి రాజాని, గూడూరు శ్రీనివాస్ గారిని ఆశీర్వదించండి. మనం పూర్తి స్థాయిలో మరిన్ని అభివృద్ధి పథకాలు చేసుకోగలుగుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారికి, మా డైనమిక్ హీరో గౌరవ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారికి, మరియు పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ముందుగా మీ శాసనసభ్యుల గురించి 2 మాటలు చెప్తాను. జక్కంపూడి రాజా అతి చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికైన వ్యక్తి. ప్రజా జీవితానికి అంకితమైన కుటుంబం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి వారసత్వం పుచ్చుకుని
ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 4 అడుగులు వేస్తూ చక్కని పరిపాలన చేస్తూ మీకు అందరికీ చేరువైన సంగతి మీకు అందరికీ తెలుసు. ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతంలో ప్రజలకి గుర్తొచ్చేది జక్కంపూడి ఫ్యామిలీ మాత్రమే. జన పోరాట యోధుడు, జన నాయకుడైన జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి స్మరించుకుంటూ మీరు ఈ ప్రాంతం అభివృద్ధి గతానికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలో రాజానగరానికి ఇప్పుడు రాజానగరానికి ఎంత చక్కగా అభివృద్ధి చేసి మంచి రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేసి చక్కగా తీర్చిదిద్దిన వ్యక్తి జక్కంపూడి రాజా. మళ్ళీ జక్కంపూడి రాజా గారు మళ్ళీ కావాలా లేదా? మనకి కావాలా? ఈసారి మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఈసారి రాజా మంత్రి అయ్యి మీకు ఇంకా మరిన్ని సేవలు చేస్తాడు. మరి గెలిపిస్తారా లేదా? గట్టిగా చెప్పట్లేదు. గెలిపిస్తారా? గెలిపిస్తే రాజా మంత్రి అవుతాడు, మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి మంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదే మంచి విద్యని, మంచి వైద్యాన్ని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టారు, అదేవిధంగా రెఫరల్ హాస్పిటల్కి పంపారు, విలేజ్ క్లినిక్లు పెట్టారు, పిహెచ్సిలు పెట్టారు. ఇక్కడ మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గత స్వతంత్రం వచ్చిన తర్వాత 9 మెడికల్ కాలేజీ 11 మెడికల్ కాలేజీలు ఉండే. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గత 50 సంవత్సరాలు ఎక్కడా పెట్టలా. మన రాజమండ్రికి కొత్త మెడికల్ కాలేజీని పెట్టి 150 సీట్లు కేటాయించారు. ఎందుకంటే పేద ప్రజలకు వైద్య విద్యను అందించాలని సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఓపెన్ చేశారు. మామూలుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కనుక మీరు ఒక మెడిసిన్ చదవాలి, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి అంటే సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే 2 లక్షలతో అయిపోతుంది. మన రాజమండ్రిలో మెడికల్ కాలేజీ కట్టారు, మీకు తెలుసా? మీ అందరికీ విషయం తెలుసా? కొత్త మెడికల్ కాలేజీ ఉంది, తెలుసు కదా మీకు. అదేవిధంగా కులాల్లోని పేదలకి అగ్రకుల పేదలకి కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పెట్టారు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నారు. డ్వాక్రా రుణమాఫీ చేశారు. గత ముఖ్యమంత్రి డ్వాక్రా రుణమాఫీ చేస్తాన్నాడు, చేశాడా? చేయలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నాడు, అది చేశాడా? అది చేయలేదు. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజం. గతానికి ఇప్పటికే ఉన్న తేడా గమనించండి. మీకు మంచి చేసే వ్యక్తి, పేదల తరపున పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని కాపాడుకుంటే మీకు మంచి జరుగుద్దని చెప్పి సభాముఖంగా మీకు చెబుతూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను రాజా కూడా మీకు కృషి చేసి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి సవనీయంగా మనవి చేస్తూ, రాజాని మళ్ళా గట్టిగా అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. గెలిపిస్తారా? రాజాని గెలిపిస్తే అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, రాజా మంత్రి అవుతాడు, మీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుద్ది. మీకు 2 ఓట్లు ఉంటాయి, తెలుసు కదా మీకు అందరికీ. ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి రాజాని అసెంబ్లీకి, నన్ను పార్లమెంటుకి పంపిస్తే మీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఎక్కువ సమయం తీసుకోను. రేపు శివరాత్రి కారణంగా చాలామంది బహుశా ఆ ఏర్పాట్ల హడావుడిలో ఉంటారు కాబట్టి తొందరగానే ముగించుకుని మిమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టే కార్యక్రమం చేస్తాం. ఈవేళ మనందరం కూడా ఇక్కడికి ఎందుకు చేరుకున్నామో మీ అందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. 2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆవేళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కలిపి 650 వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. బహుశా మీ అందరికీ కూడా గుర్తుండే ఉండాలి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు.
2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. 14 నుంచి 19 వరకు కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, చేస్తాడేమో అని చెప్పి రైతులు ఎదురు చూశారు. ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి కూడా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అని చెప్పి 2019 వరకు కూడా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశారు. అది కూడా మాఫీ చేశాడు. మరో పక్కన ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించిస్తా అన్నాడు. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క నిరుపేదకి కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలా. అదే మాదిరిగా ఏదైతే ఆవేళ డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తాను అని బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని తాకట్టు విడిపించి ఇంటికి తీసుకొచ్చి మీ చేతుల్లోనే ఆ బంగారాన్ని పెడతాను అని చెప్పి చెప్పాడు, పూర్తిగా అక్క చెల్లెమ్మలకి టోపీలు పెట్టి మొండి చేయి చూపించి మోసం చేసినటువంటి పరిస్థితులు కూడా మీ అందరినీ కూడా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో ప్రీతమ ముఖ్యమంత్రి ఆవేళ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులకు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు, వాళ్ళందరికీ కూడా భరోసాని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో ప్రజా సంకల్ప పాదయాత్ర ఏదైతే చేపట్టారో ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతోని మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రతి ఇంటికి కూడా పంపించారు. మీ చేతుల్లో నవరత్నాల పథకాల కరపత్రాన్ని పెట్టాం. అమ్మా మాకు అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ వాగ్దానాన్ని చేసి చూపిస్తాము అని చెప్పాం. ముఖ్యమంత్రి పీఠంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడితే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా అమలు పరుస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో దీవెనలతో ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేనటువంటి రీతిలో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓ చారిత్రాత్మకమైనటువంటి విజయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ క్షణం నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రతినిత్యం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈవేళ పెద్ద ఎత్తున ప్రజలకి 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసినటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈవేళ మహిళలకి సంబంధించి ఆలోచన చేస్తే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసానికి గురయ్యారో ఈవేళ అదే మహిళలకి ఈ ప్రభుత్వంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనివ్వాలి, పైకి తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచనతో అడుగులు పడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో లేనటువంటి పథకాలు ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అమలు పరుస్తూ ఉన్నటువంటి పథకాలు. అమ్మఒడి ఒక్కసారి ఆలోచన చేస్తే ఏదైతే పేదల పిల్లలు స్కూళ్ళకి పంపించి చదివించేటటువంటి స్తోమత లేక వాళ్ళని కూడా వాళ్ళతో పాటు కలిసి పనుల్లోకి తీసుకెళ్ళి సాయంత్రానికి ఒక 4 రూపాయలు సంపాదించుకుంటే తప్ప మన కడుపు నిండదేమో అనేటువంటి భయంతో పిల్లల్ని కనీసం స్కూళ్ళకు కూడా పంపించే ధైర్యం చేసేవారు కాదు. ఈవేళ పూర్తిగా పరిస్థితుల్ని మారుస్తూ పేదల పిల్లలు బాగా చదువుకోవాలి, తద్వారా మాత్రమే వాళ్ళ తలరాతులు మారుతాయి, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అనేటువంటి ఆలోచన చేసి ఈవేళ కేవలం స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తే చాలు, తల్లుల అకౌంట్లలో ఏడాదికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా మీ అకౌంట్లోనే డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాదు ఏదైతే చేయూత పథకం ద్వారా ఎవరైతే 45 సంవత్సరాల వయసు నుండి 60 ఏళ్ళ మధ్యలో వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకి సంబంధించి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి,
వాళ్ళంతటి వాళ్ళే 4 రూపాయలు సంపాదించుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ ఒక్కొక్కరికి ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున గడిచినటువంటి ఈ 5 ఏళ్ల కాలంలోని సుమారుగా 75,000 రూపాయలు ఆర్థిక చేయూతను అందించినటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే కాపులు కావచ్చు, లేకపోతే బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, లేకపోతే కమ్మవారు కావచ్చు, ఇంకొక కులానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలోని కూడా ₹1 అంటే రూపాయి కూడా సాయం అందుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సైతం మంచి చేయడానికి కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు పథకాలను ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈవేళ ఇక్కడ మనం అందరం కూడా ఎందుకు సమావేశమయ్యేటువంటిది కూడా ఆలోచన చేస్తే, ఏదైతే ఆవేళ మోసానికి గురైనటువంటి డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చేయూతనివ్వాలి, ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంతైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి బ్యాంకుల్లో రుణాలు ఉంటుందో ఆ మొత్తాన్ని 4 దశల్లో నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేస్తాను 2వ ఏడాది నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన మాటని కట్టుబడి ఈవేళ ఎంతైతే ఆ వేళకి మీరు ఉన్నటువంటి అప్పుందో అందరి బ్యాంక్ అకౌంట్లో 4 విడతలుగా ఈవేళ మీ అందరి అకౌంట్లోకి కూడా డబ్బులు వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ 4వ విడతకి సంబంధించినటువంటి డబ్బుల్ని మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భంగానే ఈవేళ మనందరం కూడా ఇక్కడ సంతోషంగా ఆనందంగా కలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆవేళ ఏదైతే హైదరాబాద్లో సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా ఆయన సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన చేశాడు తప్పితే ఎక్కడా కూడా ఏ పేదవాడికి కూడా 1 అంగుళం భూమి కూడా ఇచ్చినటువంటి పాపాన పోయిన పరిస్థితి లేదు. ఈవేళ ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో కనీసం మనకి ఒక సొంత ఇల్లైనా ఉండాలి అనేటువంటి కలగంటారు. ఆ కళని నిజం చేసి చూపించాలి అనేటువంటి బలమైన సంకల్పంతో ఈవేళ ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో 31,75,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాము. అందులో భాగంగానే ఈవేళ మన నియోజకవర్గంలో ఈ 3 మండలాల్లోని కలిపి 20,172 మందికి ఇల్లు ఇచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కూడా మీ పేర్ల మీదే రిజిస్ట్రేషన్లు చేసి కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈవేళ కొంతమంది మహిళలకు కూడా, కొంతమంది లబ్ధిదారులకు కూడా వాళ్ళ చేతుల్లో ఆ కన్వీనియన్స్ డీడ్ని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో మన తండ్రులు కానీ, మన తాతలు కానీ, లేక మన భర్త కానీ మనకి సంపాదించి ఇవ్వనటువంటి ఆస్తిని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా మీకు కనీసం ఈ భూమి మీద ఒక చిన్న ఇల్లు అనేది ఉండాలి, అది పేదవాడి తాలూకా హక్కు, ప్రభుత్వాల తాలూకా బాధ్యత కింద భావించే ఈవేళ ఇన్ని వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మ, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరికైనా ఒక రేషన్ కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక హౌసింగ్ లోన్ కావాలన్నా, ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలమ్మా? గట్టిగా చెప్పండి అందరూ. జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి మన కాళ్ళు ఎరిగేటట్టుగా, చెప్పులు ఎరిగేటట్టుగా తిరిగితే తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అందే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మొట్టమొదటి మనల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నువ్వు సైకిల్ గుర్తుకు ఓటేసావా లేదా? నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా? నువ్వు పచ్చ చీర కట్టుకున్నావా లేదా?
నువ్వు చంద్రబాబుకి జై కొట్టేవా లేదా? ఇవన్నీ అడిగి ఏ కొంతమందికో అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలని అందించేటటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా ఊరికినే ఇచ్చేవారు కాదు. ఆ జన్మభూమి కమిటీలా చేతులు తడపాలి, వాళ్ళ జేబులు నింపాలి. అప్పుడు మాత్రమే ఏ కొంతమందికో అదృష్టం ఉన్న వాళ్ళకి, ఆ పార్టీకి వత్తాసు పలికేటటువంటి వాళ్ళకి మాత్రమే ఆ సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి ఉండేది. ఈవేళ పూర్తిగా పరిస్థితులు మారుస్తూ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా అంటే పైసా కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, ఎవరి దగ్గరకో వెళ్ళి చేతులు చాచి ప్రాధేయపడాల్సినటువంటి అవసరం లేకుండా, మీ ఆత్మాభిమానాల్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా, మీ ఇంటికే వచ్చి మీ తలుపు తట్టి దగ్గరుండి మీతో దరఖాస్తు చేయించి మీకు అందవలసినటువంటి అన్ని సంక్షేమ పథకాలని కూడా నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు ఈవేళ మహిళల్ని రాజకీయంగా కూడా పైకి తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో అనేక చట్టాలను కూడా తీసుకుని రావడం జరిగింది. ఏదైతే ఈవేళ ట్రస్ట్ బోర్డులు కానీ, గుడి కమిటీలు కానీ, బడి కమిటీలు కానీ, మార్కెట్ యార్డ్ కమిటీలు కానీ, ఏ కమిటీలు తీసుకున్నా, ఏ కార్పొరేషన్లు తీసుకున్నా, ఏ నామినేటెడ్ పదవులు తీసుకున్నా కూడా కనీసం అంటే 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకే రాజకీయంగా అవకాశాలు కల్పించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళ వెన్నులో వణుకుబుట్టేటటువంటి రీతిలో దిశ లాంటి చట్టాలను కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంతగా మహిళల కోసం, పేదల కోసం ఆరాటపడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద తెల్లారు లెగిస్తే అదే పనిగా బురద జల్లేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపో ఎల్లుండో బీజేపీతో కలిసి మళ్ళీ మన దగ్గరికి రాబోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి అబద్ధపు హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం కూడా చేయబోతూ ఉన్నారు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నామ్మా. అసలు ఎందుకు ఈ పొత్తులు, ఏ కారణం చేత వీళ్ళందరూ కలుస్తూ ఉన్నారు అంటే పేదలకి మంచి జరుగుతుంది కాబట్టి ఈవేళ ఆ మంచిని జరగకుండా అడ్డుపడడం కోసం వీళ్ళు కలుస్తూ ఉన్నారు. పేదలకి ఇంటి దగ్గరకే వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తూ ఉన్నాం కాబట్టి ఆ డబ్బులు పేదలకు అందకూడదు, ఏదో రకంగా మళ్ళీ వాళ్ళ నోటి దగ్గర ఉన్నటువంటి కూటిని కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు కలుస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి ఆలోచన చేసి ఎవరైతే ప్రజల కోసం నిజంగా పనిచేస్తారో వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించండి. లేని పక్షంలో మనంతటి మనమే మన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. మనంతటి మనమే మన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చెడగొట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేసి రాబోయేటటువంటి ఎన్నికల్లో విజ్ఞతతో ఓట్లు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక స్థానికంగా మన నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నామనంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీ గ్రామాలలో ఈవేళ కోరుకొండ మండలానికి సంబంధించి దాదాపుగా 22 గ్రామాలకి సంబంధించినటువంటి మహిళలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మీ గ్రామంలో గతంలో 2019కు ముందు లేనివి ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవి ఎన్నో చెప్పచ్చు. గ్రామ సచివాలయం భవనం ఆ వేళ లేనిది ఈవేళ ఉన్నది. రైతు భరోసా కేంద్రం ఆ వేళ ఆ ప్రభుత్వంలో లేనిది ఈవేళ మన ప్రభుత్వంలో ఉన్నది. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ హాస్పిటల్ వ్యవస్థ ఈవేళ గత ప్రభుత్వంలో లేనిది ఈవేళ మన ప్రభుత్వంలో వచ్చినది. అంతేకాకుండా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. అంగన్వాడీ భవనాలు నిర్మిస్తూ ఉన్నాం, రోడ్లు వేస్తూ ఉన్నాం, సీసీ డ్రైన్లు కడతా ఉన్నాం. జలజీవన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా
OHR ట్యాంకులు కట్టాం, ఇంటింటికి పైప్ లైన్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. చాలా గ్రామాలలో వ్యాయామశాలలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నాం. 217 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం జరిగింది నిధులని. తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గాడాల గ్రామం నుంచి మొదలుపెట్టి చాలా గ్రామాలలో ఈవేళకి కూడా త్రాగునీటి ఎద్దడి కనిపిస్తూ ఉంది. మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం, రాబోయేటటువంటి 2-2.5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి దిశగా కూడా అడుగులు వేస్తాం. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటికే మంజూరైనవి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఏదైతే సీతానగరం ప్రధాన రహదారిని 104 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ముగ్గల్లా నుంచి మొదలై వయా కోనవరం, మునగాల, కాపవరం ఆ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరొక 15 రోజుల్లోపు ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. కోరికొండ నుంచి మొదలుపెట్టి వయా గాదరాడ, సీతారాంపురం, కలవచర్ల మీదుగా రాజానగరం నేషనల్ హైవే మీదకి వెళ్ళేటటువంటి రోడ్డును కూడా 7 మీటర్ల వెడల్పు రోడ్డు కింద అభివృద్ధి చేస్తూ ఆ పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ పని కూడా మరొక 10-15 రోజుల్లోపు పూర్తి చేయబోతూ ఉన్నాం. కోరికొండ మండల హెడ్ క్వార్టర్లో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ని నిర్మాణం చేశాం. సీతానగరం మండలంలో 8 కోట్ల రూపాయలతో 30 పడకల CHC హాస్పిటల్ని కూడా పునాదిరాలు వేయడం జరిగింది. తొందరలోనే ఆ పనిని కూడా పూర్తి చేసి నాణ్యమైనటువంటి వైద్య సేవల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. కలవచర్ల గ్రామంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా భూ సేకరణ చేసాం. నిధుల్ని కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. తద్వారా 100 మందికి 1000 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో కొత్తగా ఒక చక్కటి మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేశాం. రేపో ఎల్లుండో దివాన్ చెరువులో కూడా మరో 4 కోట్ల రూపాయలతో మరొక స్టేడియంని కూడా అక్కడ నిర్మాణం చేసేదానికి కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈవేళ నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా ఇంత ధైర్యంగా ఓట్లు అడగగలుగుతూ ఉన్నామనంటే, ఈ 5 ఏళ్ల మన పాలన 5 మాటల్లో చెప్పాలనంటే, మొట్టమొదటిగా ఇప్పటిదాకా ఈ ఖర్చు చేసినటువంటి 1158 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం చెల్లించాము అని చెప్పి మీ అందరికీ కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా రెండవ మాటగా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు, తోడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక పథకాల ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి వేసినటువంటి డబ్బులు ఎంత అని చెప్పి చూస్తే ఒక్క మన నియోజకవర్గంలో మరొక 1142 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు గాను వెచ్చించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి 20,172 మందికి ఎక్కడో అడవిలోనో లేకపోతే ఎక్కడో ఊరికి దూరంగానో మునిగిపోయేటటువంటి భూముల్లోనో ఇళ్ల పట్టాలు ఇవ్వలే. ఊరికి దగ్గరగా నివాస యోగ్యంగా ఉండేటట్టుగా, లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో అక్కడ ప్రైవేటు రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ చేయించాలో, గ్రావెల్ రోడ్లు వేయాలో వాటిని కూడా పూర్తి చేసి, వాటితో పాటుగా గతంలో ఎప్పుడైనా కొంతమందికైనా పట్టాలనేది వచ్చుంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే ధైర్యం చేయాలంటే అక్కడ కరెంట్ ఉండేది కాదు. కరెంటు కావాలంటే అప్లికేషన్ పెడితే 3 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది అని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంచనాలు వేసి మన చేతుల్లో పెట్టేవారు.
ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి నిర్మాణానికి నీరు అనేది చాలా అవసరం. ఆ నీటి కోసం తాను సొంతంగా బోరు కొట్టించుకోవాలి అని అంటే మళ్ళీ మరొక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. నిజంగా ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటే, అంత స్తోమత ఉంటే వాళ్ళెందుకు ప్రభుత్వం నుంచి పట్టా ఆశిస్తారు? ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గరే వాళ్ళు భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కదా. ఈవేళ అందుగురించే ఎక్కడైతే మనం ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం అక్కడే ఎలక్ట్రికల్ లైన్స్ వేసి బోర్లు వేసి అందంగా ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లని అందంగా తీర్చిదిద్ది వ్యాపారం చేస్తారో, ఈవేళ ప్రభుత్వం నుంచి పేదలకు ఇస్తా ఉన్నటువంటి భూముల్ని కూడా అంతే సౌకర్యవంతంగా అంతే వస్తువుల్ని కల్పించి ఈవేళ మీ చేతుల్లో పట్టాలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ పట్టా మాత్రమే కాకుండా 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా నిధుల్ని మంజూరు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో అక్షరాల 20,172 కుటుంబాలకి ఈవేళ ఇంటి పట్టాలను ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక 4వ అంశం వ్యవసాయం. మన నియోజకవర్గం చాలా మేరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మన రైతన్నలు గతంలో విత్తనాలు కావాలంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఒక అధికారి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి, ఎండలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఈవేళ ప్రతి గ్రామంలోనే కూడా రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి విత్తనాల నుండి ఆఖరికి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని కూడా రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. పిఎస్సిఎస్ సొసైటీ భవనాల్ని కొత్తగా నిర్మాణం చేశాం. ఏదైతే గ్రామాల్లో లో వోల్టేజ్ కానీ రైతులు లో వోల్టేజ్ కారణంగా పడతా ఉన్నటువంటి ఇబ్బందులకు కానీ కొత్తగా 220/133 kV సబ్స్టేషన్ని నిర్మాణానికి పునాదురాలు వేశాం. మరొక 5 సబ్స్టేషన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క సబ్స్టేషన్ని కూడా మంజూరు చేయించిన పరిస్థితి లేదు. ఈవేళ నర్సాపురంలో అలాగే కాటవరం కొండేపూడి రాదేపాలెం వెలుగుబందలో 33/11 kV సబ్స్టేషన్లు కూడా 5 సబ్స్టేషన్లు గ్రాంట్ చేసి ఈవేళ ప్రతి రైతుకి కూడా ఉచితంగా నాణ్యమైనటువంటి పగలిపూట 9 గంటల విద్యుత్ని ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో కూడా అడుగులు వేయడం జరిగింది. అంతేకాదు ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు, గతంలో అన్నలు కానీ మా బాబాయిలు కానీ మొదటి పంటకి నీళ్లు రావాలంటేనే ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడేవారు. వెళ్ళి పొలం గట్ల మీద కాలువ గట్ల మీద పడుకుని ఎప్పుడు నీరిస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కొక్క తడికి ఒక్కొక్క రైతు దగ్గర ఎకరానికి 300 నుంచి 400, 500 రూపాయలు కలెక్షన్లు చేసినటువంటి రోజులను కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈవేళ పూర్తిగా పరిస్థితిని మారుస్తూ ప్రతి రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని మా జక్కంపూడోడున్నాడు, మా శాసనసభ్యుడున్నాడు, ఖచ్చితంగా మొదటి పంటకి మాత్రమే కాదు 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవాళ రైతుల్లో సంపాదించుకోగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. తద్వారా ప్రతి రైతు కూడా 2వ పంటని కూడా వేసుకోవడం కారణంగా కనీసం అంటే ఏడాదికి 30,000, 40,000, 50,000 అదనంగా సంపాదించుకోగలిగేటటువంటి అవకాశం కూడా ప్రతి ఎకరానికి ఈవేళ రైతుకు కూడా కలిగింది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వ్యవసాయ రంగంలో దాదాపుగా 38 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ వర్కులు చేపట్టాం. 22 కోట్ల రూపాయలతో తొర్రిగడ్డ మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి వేళ ప్రతి రైతుకి కూడా మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక 5వ చివరి అంశం ఏంటి అని అంటే, మీకు అందరికీ తెలుసు, చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం అంటే ఒక 5-6 శాసనసభ్యులు చూసుంటారు. మామూలుగా ఎమ్మెల్యేలను అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో అధికార వ్యామోహంతో పదవి కాంక్షతో ప్రజల్లో తిరుగుతారు. ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా ఎన్నికలు వచ్చాయి, మన పని మనం చేసుకుందాం, మన ఆస్తులు పెంచుకుందాం, మన వ్యాపారాలు చేసుకుందాం, ఆ పదవిని ఉపయోగించుకుని మన ప్రయోజనాల కోసం
పని చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తారు. ఈవేళ నేను 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాం. మళ్ళీ రేపే ఎన్నికలు అన్నట్టుగా ప్రతిరోజు కూడా మీతో కలిసి మీ కష్టాలని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కారం కోసం కృషి చేసాం. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము అని చెప్పాము. ఈవేళ అమ్మ కానీ, నేను కానీ, తమ్ముడు కానీ, మా ముగ్గురికి అదనంగా నా సతీమణి రాజశ్రీ కూడా, ఎవరికైనా ఎక్కడైనా ఏ రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చింది అంటే తన కింద మరో 4-5 పిఆర్ఓలను పెట్టుకుని వాళ్ళకు కూడా వైద్య సేవల్ని అందించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నాన్నగారి పేరు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ అని చెప్పి స్థాపించి ఎవరైనా ఏదైనా కష్టం వచ్చింది అని అంటే వాళ్ళని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి సందర్భంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఆవేళ వాళ్ళకి ఏదైనా అంటుకుంటుందేమో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఊరికి దూరంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం పనిచేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైతే వాళ్ళనందరికీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేశాం. ఈ తేడాని గమనించండి. మామూలుగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి ఈవేళ మనకి ఉన్నటువంటి తేడాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అమ్మా, మిమ్మల్ని అందరినీ కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ముగించదలుచుకున్నా. ఎవరైతే నిజంగా పేదల కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే నిజంగా మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పనిచేస్తారో వాళ్ళని గనక మనం మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చి ప్రోత్సహించకపోతే మనంతటి మనమే మాకు ఈ అమ్మఒడి వద్దు అని చెప్పిన దానికి అర్థం. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు గనక ఓటేయకపోతే మనంతటి మనమే మాకు 18,750 రూపాయల చొప్పున ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను ఆదుకుంటా ఉన్నారో అది మాకు వద్దు అని చెప్పి మీ అంతటి మీరే చెప్తున్న దానికి అర్థం. మనంతటి మనమే కాపు నేస్తం మాకు అవసరం లేదు అని చెప్తున్న దానికి అర్థం. మనమే గనక సైకిల్ గుర్తు కొట్టేస్తే మాకు జన్మభూమి కమిటీలు కావాలి, మేము లంచాలు ఇస్తాం, వాళ్ళ చుట్టూ కాళ్ళెరగేటట్టుగా తిరుగుతాం, మాకు ఆ వ్యవస్థే కావాలి అని చెప్పి వాళ్ళ బలపరిచినటువంటి దానికి అర్థం. మనంతటి మనమే ఫ్యాన్ గుర్తుకు కనుక ఓటేయకపోతే వాలంటీర్ వ్యవస్థ మాకొద్దు, రద్దు చేసేయండి అని చెప్పిన దానికి అర్థం. దయచేసి విజ్ఞతతో ఆలోచన చేసి ఓట్లు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నా. ఈవేళ మహిళల పట్ల ఒక అభిమానం కానీ, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మీకు దగ్గరగా ఈవేళ నా తల్లి దగ్గర నుంచి చూసి నేర్చుకున్న రాజకీయ పాఠాల ద్వారా నిరంతరం మీలో ఉంటూ ఒకసారి మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మీ ఇళ్ళ చుట్టూ, మీ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ ఈ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ప్రతి ఇంటికి వచ్చాం. మీకేవైతే పథకాలు అందినవో వాటి వివరాలు మీకు చెబుతూ ఇంకా ఏదైనా మీకు సమస్యలు ఉన్నాయా అని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం కూడా కృషి చేశాం. అందుగురించి మిమ్మల్ని అందరినీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో మరొకసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీకోసం పనిచేస్తాం. రాజకీయాల్లో ఉన్నది కేవలం మీ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటిదాకా నా మాటలు ఇంత ఓపికగా విన్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, చివరిగా మళ్ళీ అమ్మఒడి కావాలన్నా, మళ్ళీ చేయూత కావాలన్నా,
ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు ఉండాలి, ఇల్లు కట్టుకోవాలేనన్నా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి. నన్ను నాతో పాటుగా మా కుటుంబానికి అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, డాక్టర్గా వేల మంది ప్రాణాలు కాపాడి వేళ ఒక మంచి వ్యక్తిగా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా 10 మందికి సేవ చేయాలి. మన వృత్తిలో కేవలం బహుశా నా దగ్గరికి చేయి పట్టుకుని, నాడి పట్టుకుని వాళ్ళకి వైద్యం చేస్తే రోజుకు ఒక 50 మందికి చేయగలుగుతాం, 100 మందికి చేయగలుగుతాం. అదే కనుక మన చేతుల్లో ఈవేళ ఒక చిన్న అవకాశం అనేది ప్రజలు ఇస్తే లక్షల మందికి మనం ఉపయోగపడవచ్చు. మన వాణిని, మన ప్రాంత ప్రజల యొక్క గొంతుని మరి ఢిల్లీలో పార్లమెంట్లో వినిపించవచ్చు అనేటువంటి ఒక పెద్ద ఆలోచనతో, ఒక గొప్ప మనసుతో ఇవాళ ముందుకు వచ్చినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి కూడా మీరు ఆశీర్వదించి పంపించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగన్.